మేధావులు ఎవరైనా దీని బ్యాక్గ్రౌండ్ చూడు, ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తనాలు పంపిణీ చేయగలుగుతున్నారు కదా, విత్తనాలు ఎప్పుడు వచ్చాయి ఇక్కడికి ఎవరైనా ఆలోచించారా? అంటే రైతు భరోసా కేంద్రాలు అనేవి రైతు సంక్షేమం కోసం ఒక మెషినరీ మాదిరి ఎలా పనిచేస్తాయనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంధనం అది రైతు భరోసా కేంద్రం. దాన్ని ధ్వంసం చేయగలరు కానీ అవి చేసే సేవల్ని, అవి రైతుల్లో వేసుకున్న ముద్రని చెరిపివేయలేరని. దురదృష్టం ఏంటంటే విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కండువాలు వేసుకొని నిలబడి ఉన్నారు, జనసేన కుర్రవాళ్ళేమో వాళ్ళ కండువాలు వేసుకొని ఉన్నారు, బీజేపీ నాయకులేమో వాళ్ళు కాషాయ రంగు కండువాలు వేసుకొని ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు, రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కండువాలు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా, వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా, మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం, వార్తల్లోనే మీరే రాస్తున్నారు వార్తలు కూడా. విత్తన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు అని, సంపూర్ణ స్థాయిలో ఇంకా జరగలేదు, రైతులు ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి. మనం కండువాలు వేసుకొని పంపిణీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. మీరు అనొచ్చు పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం, చేయండి, నో డౌట్, నో ప్రాబ్లం, ఎవరు దానికి ఇచ్చేయటంలా, మేము కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాను. కానీ కండువాలు వేసుకునే సంస్కృతి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్లో గతంలో ఎక్కడా లేదు. ఇది ఒకసారి మీరు గమనించాలి. ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే, విత్తన పంపిణీకి సంబంధించిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయమని, ఏ పార్టీకి రైతు ఓటు వేసినా సరే కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, వర్గం చూడకుండా రైతులందరికీ కూడా సంపూర్ణంగా విత్తనాలు పంపిణీ చేయాలని, రైతు భరోసా పైన స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము నిజంటే ఈ దశలో డిమాండ్ చేయడానికను, పోరాటం చేయడానికను మేము కూడా కొంత సమయం తీసుకోవాలి. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేటటువంటి దాని మీద మేము కూడా కొంత సమయం తీసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికైతే మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అలాగనే మరొక ముఖ్యమైనటువంటి అంశం, స్కూల్స్ మొదలయ్యాయి. జూన్ 2వ వారం అంటే అన్ని స్కూల్స్ మొదలైపోతాయి, పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతాయి. ప్రభుత్వ బడుల్లో సుమారుగా ఒక 34-35 లక్షల మంది పిల్లలు ఉన్నారంటే, ప్రైవేట్ బడుల్లో సుమారుగా 50 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంకా మా ప్రభుత్వంలో అదనంగా ఒక 4-5 లక్షల మంది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చారు. ఇంకా 4-5 లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తే మన స్ట్రెంగ్త్ సుమారుగా ఓ 34-35 లక్షలు చేరింది. మన మిగతా వాళ్ళంతా ప్రైవేట్ బడుల్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాం మొదట్లో జనవరిలో ఇచ్చేవాళ్ళం అమ్మఒడి 15,000 చొప్పున. లాస్ట్ 2-3 సంవత్సరాలకు దాన్ని స్కూల్స్ మొదలయ్యే టైంకి అమ్మఒడి వేసేటటువంటి కార్యక్రమం చేశాము. అంటే జూన్లోనే అమ్మఒడి డబ్బులు వేస్తే ప్రైవేట్ బడిలో చదువుకునేవాడు ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటాడు, ప్రభుత్వ బడిలో చదివేవాడు వాళ్ళ అవసరాలకు వాడుకుంటాను, గురుకులాల్లో చదివేవాళ్ళు ఈ ట్రావెలింగు లేకపోతే హాస్టల్ ఖర్చులు అవి ఇవి దానికి వాడుకుంటాడని జూన్లో ఇవ్వడం మొదలుపెట్టాము. జూన్లో ఇవ్వటం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా చాలా వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ బడిలో చదివేటటువంటి తల్లిదండ్రులు ఎవరి దగ్గర చేయి చాచకుండా ప్రభుత్వమే నేరుగా పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు వేస్తుంటే వాళ్ళు నేరుగా వెళ్ళి ఫీజులు కట్టుకొని వాళ్ళకి నచ్చిన బడులు నచ్చిన దగ్గర చదివించుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చాము, 15,000 ఇచ్చి. కానీ అది చంద్రబాబు గారు 15,000 ఇస్తానన్నారు, ఎంతమంది అంటే అంతమందికి ఇస్తానన్నారు.